వెల్కమ్ టు అవర్ ఎస్వై న్యూస్ ఛానల్. మనం తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2 monthsలో ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన మనం ఒక్కసారి అనలైజ్ చేద్దాం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పాలిటిక్స్ చూస్తే జగన్ పరిపాలన పైన ప్రజాభిప్రాయం ఎలా ఉంది అనే అంశాన్ని ఒకసారి మనం చూస్తే కొంతవరకు జగన్ పైన వ్యతిరేకత ఉంది, చాలా వరకు ఉంది. అండ్ మొన్నటి వరకు దాదాపు సర్వేలు కూడా బీజేపీ జనసేన కూటమికి అనుకూలంగా వస్తుండే. అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఆ వే అనేది డౌన్ఫాల్ అవుతూ వస్తుంది. దానికి గల కారణాలు ఏంటో ఒకసారి మనం విశ్లేషణ చేస్తే, ముఖ్యంగా ఏదేమైనా లాస్ట్ టైం 151 సీట్లు వైసీపీ కైవసం చేసుకోవడం, 151తో పాటు జనసేన గెలిచిన ఒక అభ్యర్థిలో వైసీపీ కలిసిపోవడం, మొత్తం అంటే చాలా ఎక్కువ మొత్తంలో సీట్లు కైవసం చేసుకుంది. అండ్ ఓట్ షేరింగ్ 50% ఉంది. ఈసారి చూసుకుంటే జగన్ విషయంలో, ముఖ్యంగా రాజధాని విషయంలో చాలా వరకు ప్రజల వ్యతిరేకత వచ్చింది. అమరావతి విషయంలో దాదాపు ఒక 3 రాజ్యాలను ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. అవి ఎక్కడ కంప్లీట్ కాలేకపోయి, అది చాలా వరకు మైనస్ పాయింట్. ఇంకా తర్వాత చూస్తూ ఉంటే అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకత ఓట్ను చీల్చకుండా నేను చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకొని దాదాపు 2 years అవుతుంది. అప్పటి నుంచి జనసేన అండ్ టీడీపీ కలిసే ఉన్నట్లు అలా చెప్తూ వస్తున్నారు. అలా కలిసి ఉన్నట్లు అది ఎస్టిమేషన్. మనకి పబ్లిక్లోకి రీచ్ అయినప్పటికీ ఓటర్స్ అనేది చేంజ్ అయిందా అంటే జనసేన అభ్యర్థులు ఇంకా కంప్లీట్ టీడీపీ వాళ్ళతో కలిసి కోఆపరేట్ చేస్తురా లేదా అనే అంశాన్ని మనం ఒకసారి చూస్తే, ఈ 2 yearsలో వీళ్ళిద్దరు కలిసి ఎన్ని సభలు పెట్టారు? లేదు. అసలుకి వీళ్ళు కలిసి సభలు పెట్టడం అనేది జరగలేదు ఇప్పటివరకు. ఇంకా 2 months మాత్రమే ఉంది. లోకేష్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కనీసం లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ కలిసి అప్పటికి లోకేష్ యువగలం పాదయాత్ర రన్ అవుతూ ఉంది. దాంట్లో కలిసి ఏమైనా పార్టిసిపేట్ చేసినా లేదు అప్పటికి. దాంట్లో వాళ్ళే కలిసి చేసినటువంటి అంశాలు తక్కువ ఉన్నాయి. ఇంకా 2 months మాత్రమే ఉంది ఇప్పటికీ. ఇంకా 2 monthsలో వీళ్ళిద్దరు కలిసి ఎన్ని మీటింగ్లు పెడతారు అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఒకవైపు చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి మీటింగ్ పెడతారనే సభలు పెడతారనేటువంటి టాక్ అనిపిస్తుంది. ఇంకా ఆయన 2 months మాత్రమే ఉంది. సీట్ల పంపకంలో ఇంకా పబ్లిక్ ఏమో జనసేనకి 60 సీట్లు అట్లా కావాలని కొంతమంది జనసేన కార్యకర్తలు అనుకుంటున్నారు. అటు నుంచి ఏమో 25 వరకు ఇస్తామని అటు నుంచి సంకేతాలు వస్తూ ఉన్నాయి. అలా చర్చలు నడుస్తూ ఉన్నాయి. అది ఇంకా కొలికి రావట్లేదు. 2 months మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది చాలా వరకు టీడీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్గా బీజేపీ కూడా ఈ కూటమిలోకి వస్తుంది. ముఖ్యంగా బీజేపీ యొక్క పరిస్థితి చూస్తే ఏపీలో 0 అనే అంశం మనకు క్లారిటీగా ఉంది. అంటే ఓట్ బ్యాంక్ లాస్ట్ టైం మనం చూసాం, 12 సీట్లు పోటీ చేసిండు. ఒక్క సీట్ కూడా గెలవాలి బీజేపీ పార్టీ వాళ్ళు ఏపీలో. దేశం మొత్తం ఓవరాల్గా ఎలా ఉన్నా కానీ ఏపీ విషయానికి వచ్చే కొద్దీ బీజేపీ అనేది లాస్ట్ టైం 0. ఇప్పుడు ఎన్ని గెలుస్తాయి అనేది, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, కలిసి పోటీ చేస్తారు అనే అంశం తెరపైకి వచ్చింది. వాళ్ళు 25 వరకు అడుగుతారనేటువంటి డిమాండ్ అయితే వినిపిస్తుంది. కానీ అంత ఇవ్వకపోవచ్చు. సింగిల్ డిజిట్స్ అంటే 8 అలా లోక్సభ అసెంబ్లీ ఇచ్చేసి ఒక 4-5 లోక్సభ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ అంటే ఇది లోక్సభకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ సీట్లు 4-5 ఇస్తారనే అంశం ప్రస్తావనకు వస్తుంది. వీళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చినా కానీ ఆ సీట్లు అవి 0 కింద వేసుకోవచ్చు, ఈ కూటమిలోకి మైనస్గా వేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ సపరేట్ చేసినప్పుడు
కాంగ్రెస్ పైన ఎంత కోపం ఉందో ఏపీ ప్రజలకి సేమ్ బీజేపీ అంతే కోపం ఉంది ఇక్కడ. సో అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని కాంగ్రెస్ రెండింటిని నమ్మరు యాక్చువల్గా. సో ఇవిగో మైనస్ తీసుకోవచ్చు ఆ సీట్లు. అయితే ఇప్పటి వరకు ఇంకా సీట్ల పంపకం రాలేదు. ఓ వైపేమో వైఎస్ఆర్ సిపి వాళ్ళేమో సో నీకు సీట్ ఇవ్వట్లే అని చెప్పేసి పేస్ టు పేస్ డైరెక్ట్ చెప్పేసి పక్కెట్టేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి నీకు సీట్ కన్ఫర్మ్ అంటూ అలా వాళ్ళ ప్లాన్లో వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ కూటమి అనేది ఇంకా కొలికి రాలే. సో అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మొన్నటి వరకు ఉన్నటువంటి ఈక్వేషన్స్ అది కాస్త ఫాల్ డౌన్లోకి వెళ్తుంది. సో ఇప్పటికైనా ఈ యొక్క అంశాన్ని సో స్పీడప్ చేసి సభలు పెట్టే క్రమంలో కూడా ఎవరెవరు కలిసి పెడితే బాగుంటుంది అనే అంశం తీసుకుంటే సో కలిసి సభల్లో అనేది ఎక్కువ ప్లాన్ చేసుకుంటే అది చాలా వరకు సో ఓట్ అనేది కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సో దాని యొక్క అంటే మొన్నటి వరకు లాస్ట్ మంత్ వరకు దాదాపు సో వైఎస్ఆర్సీపీ రాదు అనేటటువంటి సర్వేలు వస్తూ ఉన్నాయి. కానీ రీసెంట్గా సర్వేలు అలా లేవు, వాటికి భిన్నంగా వస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పటికైనా సీట్లు అనేది తేల్చాల్సిన అవసరం అసలుకి చాలా ఇమ్మీడియట్గా చేయాల్సిన అంశం. ఇమ్మీడియట్గా ఆ తర్వాత నెక్స్ట్ ప్రణాళికలు ఏంటి. ఇంకోటి యాక్చువల్లీ జనసేన పార్టీ అండ్ టీడీపీ పార్టీ ఇండివిజువల్గా జగన్ అటాక్ చేస్తూ వచ్చారు. వాళ్ళ యొక్క చేసినటువంటి సో పొరపాట్లను ఎండగడుతూ వచ్చారు. కానీ అది కలిసి ఒకసారైనా సో చేశారంటే అవి అలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే జనసేనకి ఇచ్చే 25 సీట్లలో వాళ్ళు ఎన్ని గెలుస్తారు, నెక్స్ట్ బీజేపీకి ఇచ్చే సీట్లు ఎన్ని గెలుస్తారు, అవి కాకుండా వీళ్ళు ఎంత తెచ్చుకోగలగాలి. ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రావాలంటే 175 సీట్స్ ఉన్నాయి. సో 175లో సో వీళ్ళకి మినిమం ఆఫ్ రావాల్సిందే. ఎవరికైనా గవర్నమెంట్ ఫార్మ్ అయితే ఆఫ్ రావాల్సిందే, సగం సీట్లకైనా ఒకటి ఎక్స్ట్రా రావాల్సిందే. సో సో మ్యాజిక్ పీరియడ్ని రీచ్ అవ్వాలంటే సో ఈ వీటితో పాటు బీజేపీకి మనం ఎన్ని సీట్లు ఇచ్చినా వీళ్ళు అంటే కలిసి పోటీ చేస్తే అది ఎంతో ప్లస్ పాయింట్ అయితే అని ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇక వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీతో కలిసి ఉంది అనేటటువంటి సో అంశం చాలా పబ్లిక్ బలంగా ఉన్నారు. సో కొంతమంది సో వైఎస్ఆర్సీకి అనుకూలంగా ఉన్నారు. సో వాళ్ళు ఎలాగో పార్లమెంట్లో వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అంటే టాకింగ్ అవన్నీ చూసినా సపోర్ట్ చూసినా కలిసే ఉన్నారు. సో మళ్ళీ ఆ ఓట్లు ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది వీళ్ళకి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి మోడీ సో ప్రధానమంత్రి అంత ఈజీగా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తారా అనేది కూడా ఇంపార్టెంటే. అంటే ఎలక్షన్ కలిసి పోటీ చేసినా కానీ సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఫుల్ ప్లెజర్గా సపోర్ట్ చేస్తున్నా జగన్ని ఇంకా ఓడగొట్టాలి అనే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే జగన్ అన్ని విధాలుగా మోడీకి సహకరిస్తూ వచ్చాడు. సో అంత ఈజీగా జగన్ ఓడిపోవాలి అనేటటువంటి ఆలోచనలో మోడీ ఉంటాడనే దానికి చాలా వరకు ఆస్కారం లేదు. సో బీజేపీలో ఎంత సీట్లు తీసుకున్న అలయన్స్లో సో అది జగన్ ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే అందుకే విధంగా అలయన్స్లో 25 సీట్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ అంత సీట్లు ఇస్తారా, ఇవ్వకపోవచ్చు. సో అయితే ఇంకా ఈ విషయం అంటే చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టి పబ్లిక్లోకి వెళ్తే చాలా వరకు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఇంకా ముందు ఎలా ఉందో ఏపీ రాజకీయాల పైన మనం అనలైజ్ చేద్దాం. సో ప్రస్తుతానికి అయితే టీడీపీ, జనసేన, బీజేపీ అది కలవదు. బీజేపీ తర్వాత విషయం కలిసిన పార్టీలో చాలా వేగవంతంగా స్పీడప్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అట్ ద సేమ్ టైం షర్మిల విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ గెలిచడానికి సో 99% లేదు. అంటే సింగిల్ డీడ్ సీట్లు గెలుస్తుందా అంటే 99% అవకాశాలు లేవు. కానీ షర్మిల వచ్చిన తర్వాత ఒక 2-3 గెలిచే అవకాశాలు ఉంది అనేటటువంటి ఊహాగానాలు మాత్రమే, అది కూడా గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే ఆమె చాలా లేట్ అయిపోయింది ఆ విషయంలో. ప్లస్ కాకపోతే ఇక్కడ అందరు చర్చించుకున్నటువంటి విషయం అంటే షర్మిల అనేది ఎవరి ఓట్లని దెబ్బతీస్తుంది, ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది అనేది చాలా ఆశ్చర్యకరంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎలక్షన్ తర్వాతే మాత్రం తేలుతుంది.